శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో పంచమోధ్యాయం కర్మ సన్యాస యోగం. శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యశ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. ఓ కృష్ణ, మీరు ఒకసారి కర్మఫల త్యాగం వలన కలిగే జ్ఞానయోగాన్ని, మరొకసారి కర్మయోగాన్ని ప్రశంసిస్తున్నారు. కాబట్టి బాగా నిశ్చయించి ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనదో నాకు చెప్పుము అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగారు. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అర్జున, కర్మత్యాగం వల్ల కలిగే జ్ఞానయోగము, కర్మయోగము అనే రెండూ కూడా ఉత్తమమైన ఆనందాన్ని, మోక్షాన్ని కలుగచేస్తాయి. అయితే ఈ రెండింటిలోనూ కర్మయోగం కర్మ సన్యాస యోగం కంటే శ్రేష్టమైనది. జ్ఞేయః సహ నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఓ మహాబాహో, ఎవరిని ద్వేషించకుండా, దేనిని కోరుకోకుండా ఉండే కర్మయోగిని నిత్య సన్యాసి అని చెప్పవచ్చు. ఎందుకంటే రాగము, ద్వేషము మొదలైన ద్వంద్వాలు లేనివాడు సులభంగా సంసార బంధాల నుండి విముక్తి పొందుతాడు. సాంఖ్యయోగౌ పృథగ్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. అజ్ఞానులైన వారు కర్మత్యాగం వల్ల కలిగే జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని వేరువేరుగా భావిస్తారు. విద్వాంసులు వీటిని వేరువేరుగా చూడకుండా రెండూ ఒకటిగానే భావిస్తారు. ఎవరైతే ఈ రెండింటిలో ఒకదానిని బాగా అనుష్ఠిస్తారో వారు రెండింటి యొక్క ఫలితమైన మోక్షాన్ని పొందుతారు. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు ఏ విధమైన మోక్షాన్ని పొందుచున్నారో కర్మయోగులు కూడా అదే విధమైన మోక్షాన్ని పొందుతున్నారు. జ్ఞానయోగము, కర్మయోగము ఒక్కటిగాను, ఒకే ఫలితాన్ని కలగచేసేదిగాను చూసేవారే నిజమైన దృష్టి కలిగినవారు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేణాధిగచ్చతి. ఓ మహాబాహో, ఓ అర్జున, కర్మయోగం లేకుండా కర్మ సన్యాస రూపమైన జ్ఞానయోగం చేయుట ఎవరికీ సాధ్యం కాదు. కర్మయోగముతో కూడిన మానవుడు మాత్రమే సులభంగా తన లక్ష్యమైన మోక్షాన్ని పొందుతాడు.
యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. నిష్కామ కర్మయోగాన్ని ఆచరించేవాడు, పరిశుద్ధమైన హృదయం కలవాడు, మనస్సును ఇంద్రియాలను జయించినవాడు, అన్ని ప్రాణులలోని ఆత్మ తన ఆత్మ ఒక్కటే అని తెలుసుకున్న మానవుడు కర్మలను చేసినా ఆ కర్మల చేత బంధింపబడడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవేత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ నస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న యోగయుక్తుడు చూస్తున్నా, వింటున్నా, తాకుతున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, నడుస్తున్నా, నిద్రిస్తున్నా, ఊపిరి పీలుస్తున్నా, ఊపిరి విడుస్తున్నా, మాట్లాడుతున్నా, పట్టుకుంటున్నా, విడుస్తున్నా, కనులు తెరుస్తున్నా, మూస్తున్నా, ఇవన్నీ ఇంద్రియాలు తమ తమ విషయాలలో ప్రవర్తిస్తున్నాయని, నేను ఏమీ చేయడం లేదని భావిస్తాడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్వక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవరైతే తాను చేసే కర్మలను పరమాత్మకు అర్పించి వాటి యందు ఆసక్తిని ఫలాపేక్షను విడిచి కర్మలను చేస్తారో అలాంటి వారికి తామరాకుకి ఎలా అయితే నీటి చుక్క అంటుకోదో అదేవిధంగా వారికి పాపము అంటుకోదు. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ అధ్యాయంలోని తదుపరి శ్లోకాలను తర్వాత వీడియోల్లో ఆస్వాదించండి. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. శ్రీకృష్ణార్పణమస్తు.